హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉప్మా చేయడం అందరికీ వచ్చు, బట్ ఒకసారి నేను చెప్పినట్టు చేయండి. టేస్ట్ ఎప్పుడు చేసేదానికన్నా ఇంకా బాగుంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ లైట్గా వేగాక ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుని అందులో వేసి కలుపుతూ ఉండండి. లేదంటే ఉప్మా రవ్వ మాడిపోతుంది. అలా ఒక 5 మినిట్స్కి ఇలా దోరగా వేగాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక పాన్ తీసుకుని గ్యాస్ మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ సామినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసి వేయించండి. ఇలా లైట్గా వేగాక కరివేపాకు కొంచెం 1 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసి వేయించండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంపలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి అన్నీ బాగా వేయించండి. తర్వాత అన్నీ వేగాక టమాటా ముక్కలు కూడా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకుని టమాటా ముక్కలు మెత్తబడేలా వేయించండి. అలా టమాటా ముక్కలు, కూరగాయలు అన్నీ వేగాక తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం కలుపుకొని కూరగాయలు మొత్తం వేగాక ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. బట్ ఇక్కడే ఉందండి అసలు సీక్రెట్. మొత్తం వాటర్ కాకుండా 2 గ్లాసుల వాటర్, 2 గ్లాసుల పాలు తీసుకుని ఉప్మా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి పాలు నీళ్లు మొత్తం కలిసేలా కలిపి ఇలా ఒక పొంగు వచ్చాక వేయించుకున్న ఉప్మా రవ్వని వేసి మొత్తం కలుపుకుని మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం ఉడికాక దానిపైన 1 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొత్తిమీర కొద్దిగా వేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఉప్మాను ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అంతేనండి, టేస్టీ వెజిటేబుల్ ఉప్మా రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందుగా నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.